హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 సమస్య పరిష్కారం కాబోతుందా? ఐఆర్ఎఫ్‌సి రుణం చిక్కులు విడబోతున్నాయా? ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే నిజమని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి వరుస భేటీలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొనడం చూస్తే మెట్రోపై ముందడుగు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నేళ్లుగానో ఎదురుచూస్తున్న హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 పర్మిషన్‌కు ఢిల్లీలో సానుకూల వాతావరణం కనిపిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అలాగే తొలిదశ మెట్రో రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు మధ్యలో ఆగిన ఐఆర్ఎఫ్‌సి రుణం క్లియర్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. కేంద్రం రైల్వే మంత్రితో అపాయింట్మెంట్ ఇప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి లేఖ రాయడం, అపాయింట్మెంట్ ఫిక్స్ చేయడం, స్వయంగా కిషన్ రెడ్డి కూడా పాల్గొనడంతో నిన్న మొన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న నాయకులు రాష్ట్ర ప్రాజెక్టుల సాధనకు కలిసి ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పునరుజ్జీవంలో భాగంగా గాంధీ సరోవర్ కు అనుమతులు రావడంతో కేంద్ర రక్షణ మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత కిషన్ రెడ్డితో కలిసి వెళ్లి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిశారు. దాదాపు గంటన్నర పాటు ఈ భేటీ జరిగింది. తెలంగాణకు సంబంధించిన పలు రైల్వే ప్రాజెక్టులు నిధుల కేటాయింపుతో పాటు ప్రధానంగా ఐఆర్ఎఫ్‌సి లోన్ అంశంపై ఇరుపక్షాల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఐఆర్ఎఫ్‌సి నుంచి రావాల్సిన 13,600 కోట్ల రూపాయల విడుదలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. భేటీ తర్వాత బయటకొచ్చిన రేవంత్ రెడ్డి చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయన్నారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకంతో ఉన్నామన్నారు సీఎం రేవంత్. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మరో కీలక భేటీలో పాల్గొననున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సమావేశం కానున్నారు. ఈ భేటీలో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టు విస్తరణ, కేంద్ర ప్రభుత్వ వాటా, నిధుల మంజూరుపై ప్రధానంగా చర్చిస్తారు. ఖట్టర్ తో భేటీలోనూ కిషన్ రెడ్డి పాల్గొంటారని తెలుస్తోంది. రాష్ట్రంలో నువ్వానైనా అన్నట్లు సవాళ్లు విసురుకున్న సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఢిల్లీలో మాత్రం రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కలిసి ముందడుగు వేయడం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. సీఎం చెప్పినట్లు కేంద్రం నుంచి పాజిటివ్ నిర్ణయం వస్తుందా లేక మెట్రోకు మళ్లీ బ్రేకులు పడతాయా అన్నది వేచి చూడాలి.